నమస్తే అండి. ఏంటి సమస్య? ఎందుకొచ్చారు హాస్పిటల్‌కి? పుట్టేటప్పుడు నడుము పోటు నడుము నొప్పొస్తుందా? నడుము నొప్పి వస్తుందండి. హ్మ్. దానికి ఎలా చేయాలండి డాక్టర్ గారు? ఓకే. వాళ్ళ పాపని తీసుకొచ్చారండి. పాలు పట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా నడుము నొప్పి వస్తుంది. ఏం చేయాలి డాక్టర్ గారు అని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళ పాలు పట్టే విధానం చూసి నాకు అర్థమైందేంటంటే వాళ్ళు రాంగ్ టెక్నిక్‌తో పాలు పట్టిస్తున్నారని. చాలా వరకు తల్లులు పాలు ఎలా పడతారంటే ఈ తలని ఈ చేతి కింద పెట్టుకొని వాళ్ళు ఇలా వంగి పాలు పడతారండి. సో, దాని వలన వెనకాల నడుము నొప్పొస్తుంది. ఇది రాంగ్ టెక్నిక్ అండి. మళ్ళీ బిడ్డకి పాలిచ్చేటప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఉండాలండి. సో, ఈ తల ఏదైతే ఉందో దాన్ని ఈ ఎల్బో దగ్గర పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ చెయ్యి అయితే వీపు వెనకాల ఉండి బిడ్డని మనం పైకి తెచ్చుకోవాలి. మన దగ్గరికి తెచ్చుకొని అప్పుడు పాలు పట్టించాలండి. అలా పట్టించడం వలన మనకి ఈ నడుము నొప్పి లాంటి సమస్యలుండవు. బిడ్డ చక్కగా పాలు తాగుతుంది. ఈ బిడ్డ పొట్ట, మన పొట్ట టచ్ అవ్వాలండి. ప్రతి ఒక్క మదరు తన బిడ్డకి పాలు పట్టించేటప్పుడు ఈ టెక్నిక్ ఉపయోగపడుతదని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.